ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 ఏళ్ల బాలికపై వైద్యుడు అత్యాచార యత్నం చేసిన ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. దానవాయిపేటలో ఆదిత్య ఆసుపత్రిలో చేరిన బాలికను వైద్యుడు రాంభూపాల్ రెడ్డి స్నానాల గదికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. కంపౌండర్ చూసి కేకలు వేయడంతో విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న రోగి బంధువులు వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న ప్రకాష్ నగర్ పోలీసులు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 7వ తారీఖున ఆదిత్య హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చినాక అప్పటి నుంచి ఐసీయూలో ఉంది అమ్మాయి. రాంభూపాల్ రెడ్డి అనే అతను అమ్మాయిని బలాత్కారం చేయబోయాడని బెడ్ మీద ఉండగా పక్కన ఉన్నవాడు పంపించేసి ఆ బాత్రూమ్ తీసుకెళ్ళి బలాత్కారం చేయబోయాడు. దాని మీద అతను ఇలా రిపోర్ట్ తీసుకుని వాడు గట్టి చర్య తీసుకుంటాం. ఆ నిర్భయ యాక్ట్ అన్నీ కూడా సెక్షన్లు అమలు పెట్టి అతని మీద చాలా కఠినమైన యాక్షన్ తీసుకుంటాం. గవర్నమెంట్ కూడా అతని యొక్క క్యాన్సిల్ చేయడానికి పట్టా క్యాన్సిల్ చేయడానికి రిపోర్ట్ కూడా పెడతాం. మేము అత్యాచారానికి ప్రయత్నించడం చాలా హేయమైన చర్యగా మేము మా సంఘాలు ఖండిస్తున్నాం. హోమ్ మినిస్టర్ స్పందించాలి. వెంటనే హాస్పిటల్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్.